నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు డీసెంట్ ర్యాలీ చూసాం. నిఫ్టీలో 445 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. మన కీ లెవెల్ని బ్రేక్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 545 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్లో ప్రైస్ పర్ఫార్మెన్స్ చూస్తే టాప్లో ఉన్నాయి అన్నీ కూడా ఆటో సెక్టర్. సో ఐషర్ మోటార్స్, తర్వాత మారుతి, వీటన్నిటిలో కూడా మంచి మూమెంటం చూసాం. సో ఐషర్ మోటార్స్, తర్వాత బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, శ్రీరామ్ ఫైనాన్స్. సో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫైనాన్స్ స్టాక్స్, దాంతోపాటుగా ఆటో స్టాక్స్లో ఈరోజు డీసెంట్ ర్యాలీస్ చూసాం. కొంత ఫార్మాలో బ్యాక్డ్రాప్ చూసాం. ఫార్మా స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ లాంటిది జరిగింది. సో సన్ ఫార్మా, బ్రిటానియా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో మ్యాక్సిమం స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. సో నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఫార్మా అండ్ బ్రిటానియా, ఈ రెండు స్టాక్స్ మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో ఈ లెవెల్స్ మారిపోతాయి. ఇప్పుడు మనకి ఈ లెవెల్తో పని లేదు. మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ అన్ని బ్రేక్ చేసింది. ఈవెన్ మంత్లీ పివోట్ని బ్రేక్ చేసింది. మన కీ లెవెల్ని కూడా బ్రేక్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. ఇప్పుడు క్లోజింగ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ 50-డే సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది. అయితే ఒకటి మన కీ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది కాబట్టి మనం పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కీ లెవెల్ మారుతుంది. మనం కొత్త లెవెల్ తర్వాత తీసుకుందాం. కొత్త లెవెల్ క్యాలిక్యులేషన్ చేసి మనం లెవెల్ డ్రా చేసుకుందాం. దానికన్నా ముందు ముఖ్యంగా ఇంపార్టెంట్ లెవెల్ ఒకటి చూద్దాం. సో ఇక్కడ మనకి ఒక గ్యాప్ ఏరియా, ఈ గ్యాప్ ఏరియా మొత్తం ఫిల్ అయిపోయింది. ఇప్పుడు సో గతంలో ఏర్పడిన ఏదైతే గ్యాప్ ఏరియా ఉందో ఈ గ్యాప్ ఏరియా మొత్తం ఫిల్ అయింది. ఫిల్ అయిన ఏదైతే గ్యాప్ ఏరియా ఫిల్ అవుతుందో, ఫిల్ అయిన టైంలో వచ్చిన క్యాండిల్ స్టిక్ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ మొమెంటమ్ బుల్లిష్ క్యాండిల్. సో ఈ ర్యాలీ ఫర్దర్గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక డ్రాప్, తర్వాత ఇక్కడ బేస్ ఫామ్ అయింది. మనం నిన్న వీడియోలో కూడా అనుకున్నాం, చాలా రోజుల నుంచి కన్సాలిడేట్ అవుతా ఉంది. ఈ బిగ్ క్యాండిల్ రేంజ్ని బ్రేక్ చేసింది అప్ సైడ్కి. ఇప్పుడు మనకి బయాన్ డిప్ మోడ్లో ఉండొచ్చు. ఏదైనా చిన్న డిప్స్ ఇస్తే మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు నిఫ్టీలో. ఇప్పుడు మనకి కీ లెవెల్ మారుతుంది. కీ లెవెల్ వచ్చి ఇప్పుడు డౌన్ సైడ్కి వెళ్ళిపోతుంది. అంటే మనం కీ లెవెల్ కన్నా కిందకి వెళ్తే వీక్నెస్ అనుకోవచ్చు. సో మన కీ లెవెల్ వచ్చి ఇప్పుడు 23,780. సో వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద మన కీ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు 23,780ని మన కీ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి మంచి సపోర్ట్ లెవెల్ మన మంత్లీ పివోట్ లెవెల్ 23,980 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో హైయర్ లెవెల్లో మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఈ ప్రీవియస్గా బేసింగ్ లెవెల్ 24,500 ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఈ జోన్ మొత్తం మనకి కొంత రెసిస్టెన్స్ పాయింట్స్ లాగానే ఉంటాయి. 24,500 తర్వాత 24,800 ఈ రెండు లెవెల్స్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. మనం పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీలో. సో లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్లు పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. సో బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మంచి ర్యాలీ చూసాం. ఇక్కడ కూడా మోర్ దెన్ 500 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. కాకపోతే మన కీ లెవెల్ని బ్రేక్ చేయలేదు. మన కీ లెవెల్ కన్నా కిందనే ట్రేడ్ అవుతా ఉంది. ఒక కన్సాలిడేషన్ జోన్లోనే ఉంది, ఇంకా బ్రేక్ చేయలేదు. ఇది మొమెంటం స్ట్రాంగ్ ఇచ్చింది కానీ బట్ లెవెల్స్ని బ్రేక్ కాలేదు. సో బ్రేక్అవుట్ లెవెల్ కోసం చూడాలి. 51,890 మన కీ లెవెల్. అది బ్రేక్అవుట్ ఇస్తే మనకి పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ గ్యాప్ మొత్తం ఫిల్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళొచ్చు రాబోయే రోజుల్లో. అయితే ఇప్పుడు మనకున్న లెవెల్స్ ప్రకారం ఫస్ట్ సపోర్ట్ అనుకోవచ్చు 51,330. ఇది వీక్లీ పివోట్ లెవెల్. నెక్స్ట్ దీన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం 50,860. ఇవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్లో చూస్తే ఒక బ్యాంక్ ఆఫ్ బరోడా నెగిటివ్గా క్లోజ్ అయితే మిగిలిన స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. టాప్లో ఉంది ఫెడరల్ బ్యాంక్, తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్. సో కోటక్ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంకులు ప్రీవియస్గా బాగా తగ్గిన స్టాక్స్, వాటిలో కొంత రికవరీ కనపడతా ఉంది. లోయర్ లెవెల్లో కొంత షార్ట్ కవరింగ్ లాంటిది కూడా వస్తూ ఉంది అనుకోవచ్చు మనం ఈ బ్యాంక్స్లో. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ సెలెక్షన్ అంతా కూడా మొమెంటంలో ఉన్న స్టాక్స్ నుంచి తీసుకుంటున్నాం.
సో మొమెంటంలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా ఆల్రెడీ కొంత ప్రైస్ హయ్యర్ లెవెల్కు వెళ్ళే ఉంటుంది. అలాంటి స్టాక్స్నే తీసుకుందాం. అంటే గతంలో బాగా తగ్గిన స్టాక్ ఇప్పుడు కొంచెం రివర్సల్లో ఉన్న స్టాక్స్ నుంచి తీసుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఈరోజు చూస్తే ఓవరాల్గా ఆటో సెక్టర్ టాప్లో ఉంది. ఆటో సెక్టర్ నుంచి కొన్ని స్టాక్స్ టాటా మోటార్స్లో బాగా డౌన్ టిక్ చూసాం మనం. ఇక్కడ నుంచి బాగా ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత కొంత కన్సాలిడేట్ అయింది. అండ్ ఇక్కడ ఒక ప్యాటర్న్ మనకి ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనపడుతూ ఉంది. ఈ ఫాల్ తర్వాత కొంచెం చిన్న ర్యాలీ తర్వాత ఫాల్, మళ్ళీ ఈరోజు స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఈ గ్యాప్ అప్ వచ్చిన తర్వాత ర్యాలీ తీసుకుంది. సో ఈరోజు గ్యాప్ అప్ తీసుకుంది. గ్యాప్ అప్ తర్వాత మన మంత్లీ పివట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. ఈరోజు చూస్తే మనకి దాదాపుగా 2.1% వరకు ప్రైస్ పెరిగింది. 2.1% ప్రైస్ పెరిగింది. సో 765 దగ్గర క్లోజ్ అయింది. సో దీంట్లో ఒక మొమెంటం స్ట్రాంగ్ కనపడుతుంది. కొంత రికవరీ రావచ్చు లోయర్ లెవెల్ నుంచి. కొంత బయింగ్ ప్రెషర్ అనుకోవచ్చు, లేదా షార్ట్ కవరింగ్ లాంటిది కూడా ఉండొచ్చు. రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ని బ్రేక్ చేసింది. మనకి షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ప్రీవియస్ స్వింగ్ లోని స్టాప్ లాస్లో పెట్టుకొని దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం తీసుకోవచ్చు. 720 ప్రీవియస్ స్వింగ్లో అనుకోవచ్చు. ఆ లెవెల్నే మన స్టాప్ లాస్లాగా పెట్టుకొని హైయర్ లెవెల్ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే వన్స్ ఇది మొమెంటం స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. అరౌండ్ 800 నుంచి 820 ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం ఈ స్టాక్ని తీసుకోవచ్చు. మొమెంటం స్టాక్స్ అంటున్నాం. ఈ మొమెంటంలో ఉన్న స్టాక్స్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఎలాంటి ఫిల్టర్స్ వాడతాం, ఎక్కడ ఈ ఫిల్టర్స్ దొరుకుతాయి, ఎలాంటి ఫిల్టర్స్ వాడితే మనకి మొమెంటంలో ఉన్న స్టాక్స్ వస్తాయి, వాటికి టెక్నికల్గా లెవెల్స్ ఎలా చూసుకుంటాం, అండ్ ట్రేడ్ ప్లాన్ ఎట్లా తయారు చేస్తాం, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, అండ్ పొజిషన్ సైజింగ్ అంటాం. ఇలాంటివన్నీ నేర్చుకోవచ్చు. అదేవిధంగా స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని నేర్చుకోవచ్చు. 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది. సో ఇక్కడ మొత్తం స్టాక్ మార్కెట్లో మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, స్టాక్ మార్కెట్లో కొన్ని ఫండమెంటల్స్ చూడాల్సి ఉంటుంది. అవి ఏ ఫండమెంటల్స్ చూడాలి, అవి ఎక్కడ చూడాలి, ఏం చూస్తే మనకి దానివల్ల ఉపయోగం ఉంటుంది, ఇట్లాంటివన్నీ నేర్చుకోవడానికి మీకు ఈ 100 days ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 6th January నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఆటోకాప్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ సేమ్ ప్యాటర్న్ మనకి నిన్న మన దీనిలాగానే ఆల్మోస్ట్ టాటా మోటార్స్ చార్ట్ లాగానే కనపడుతుంది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ డిమాండ్ ఏరియా ఉంది. ఆ డిమాండ్ ఏరియా దగ్గరే కొంత సపోర్ట్ తీసుకుంది మనకి. సో ఇక్కడ ఒకటి ఏంటంటే 4365 మంత్లీ పివట్ లెవెల్ అండ్ ఆల్సో 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఇవి రెండు మనకి ఇంపార్టెంట్ లెవెల్సే. వన్స్ మనం ఈ లెవెల్ని క్రాస్ చేస్తే మాత్రం దీంట్లో కొంత పుల్ బ్యాక్ రావచ్చు, కొంత షార్ట్ కవరింగ్ ర్యాలీ లాంటిది వచ్చి రావడానికి అవకాశం ఉంది. అయితే దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం మాత్రమే ప్లాన్ చేయాలి. 4365 కన్నా పైన క్లోజ్ అయితే దాంట్లో మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. హైయర్ లెవెల్లో ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి ఈ లెవెల్స్ దగ్గర వస్తుంది. అరౌండ్ 4695 ఆర్ 4700 లెవెల్స్. ఆల్మోస్ట్ ఇక్కడే మనకి 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంది. మన ప్రాఫిట్ బుకింగ్కి అది మంచి ఏరియా అనుకోవచ్చు. స్వింగ్లో 4180 దీన్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే వీక్నెస్ రావచ్చు స్టాక్లో. లెవెల్స్ చూసి లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. హీరో మోటార్ కాప్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.